హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా గుడికైతే వెళ్ళాల్సిందే కదండి. సో అందుకని చెప్పేసి నేను మా వారైతే మా ఊర్లో ఉన్న వేణుగోపాల స్వామి వారి దేవాలయంకి అయితే వెళ్ళామండి. సో అట్లా వెళ్ళాకైతే ఫస్ట్ అయితే మనం ధ్వజస్తంభం చూసుకొని దేవుడికైతే దండం పెట్టుకొని ప్రదక్షిణం అయితే చేస్తాం కదండి. సో అందుకని చెప్పి నేనైతే ఇంకా ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నాను, నా పిల్లలు నా వెంట వస్తున్నారా లేదా అని చెప్పేసి. సో వాళ్ళైతే గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఇంకా పడిపోతారేమో అని చెప్పేసి ముందుకు ప్రదక్షిణ చేస్తున్నానే కానీ వాళ్ళు వెనక వస్తున్నారు లేదా అని అయితే ఒక్కోసారి అయితే చూస్తున్నానండి. సో వాళ్ళు ఇంకా నా వెనకైతే వస్తున్నారనమాట. సో ఖచ్చితంగా గుడికి వచ్చినప్పుడు ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్న బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అయితే కొద్దిగా పెరుగుతాయంట, అండ్ ఇంకా మనకి పాజిటివ్ వైబ్స్ అనేది అయితే వస్తాయంట. సో గుడికి వచ్చాక సో అందుకని ఖచ్చితంగా అయితే ప్రదక్షిణం అయితే చేయాలని చెప్తారండి. అందుకని అట్లా చెప్పారు కాబట్టి అట్లా చెప్పకపోయినా ఖచ్చితంగా అయితే మనం గుడికి వచ్చామంటే ప్రదక్షిణం ఖచ్చితంగా చేసి తీరుతామండి. సో అట్లాగైతే నేనైతే ప్రదక్షిణం అయితే చేసుకొని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాకైతే ఇంకా దేవుడికైతే దండం పెట్టేసుకొని అయితే ఇంకా ముగించుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అయితే కర్పూరం అయితే వెలిగించాను. సో పిల్లల ఇంట్లో నైట్ టైం అయితే కొద్దిగా అల్లరిగా చేస్తున్నారని చెప్పేసి అట్లా కర్పూరం అయితే వెలిగించేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి పంతులు అయితే లోపలికైతే రమ్మని చెప్పారండి. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసినాకైతే దేవుడి దగ్గరికి వెళ్ళి అర్చన అయితే చేయించుకున్నాను. సో అట్లా అర్చన చేయించుకున్న తర్వాత అయితే గుడిలో కాసేపు కూర్చుంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉండేది కదండి. అందుకని చెప్పి నేను మా వారైతే కాసేపు అయితే గుడిలో కూర్చొని ఒక 10 మినిట్స్ కూర్చున్న తర్వాత అయితే ఇంటికైతే సేఫ్గా బయలుదేరిపోతున్నామండి. సో ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే ఇదండి, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.